నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఓకే టీవీ అయితే సర్వే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించి అటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇటు రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీ టికెట్ సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ అయితే టీడీపీ నుంచి బీఆర్ఎస్కి రావడం జరిగింది. సో హోరాహోరీ పోటీ అయితే జరగబోతుంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారని చెప్పేసి కొంచెం హాట్ టాపిక్గా మారింది. సో దీనికి సంబంధించి పబ్లిక్ టాక్ తీసుకోవడానికి అయితే నేను చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గాలు మొత్తం నేను తిరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి పబ్లిక్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. ఎవరు వస్తే బాగుంటుంది, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైనా చేంజ్ అయినాయా ఏంటి అని చెప్పేసి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. సో నమస్తే. కార్ డ్రైవింగ్ చేస్తాం. కార్ డ్రైవర్స్ మొత్తం లాస్ అవుతారు. సొంతంగా ఓనర్ది ఇక్కడ మనకు ఒక కాటేజ్లో పర్సనల్గా మేము పిల్లల్ని స్కూల్ పిల్లలు తీసుకొస్తాం. అది నడుస్తుంది. సో ఎట్లుంది ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చినాయి, ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం బాగానే ఉండే, ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుందేమో అని నమ్మినాం మేము. గత ప్రభుత్వం కన్నా ఇంకా బాగా చేస్తుంది. 6 పథకాలు అంటే మా మాటలు కాదు కదమ్మా. 2000 తీసి 4000 చేసినంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అది చేసినాం. మళ్ళీ ఏమన్నారు, కళ్యాణ లక్ష్మి రాగానే మళ్ళీ లక్ష రూపాయలు అని అంటే ఈ తులం బంగారం అంటే ఎవరైనా ఆశపడతారా పడరా మేడం? ఇప్పుడు రైతులకు 10,000 ఏది రైతు బంధువు ఇస్తుండే, 15,000 ఈ నెల ఆగండి మీరు 10,000 తీసుకోండి వచ్చే నెల సేమ్ అన్న. నిజంగా ఏ సేమ్ అన్నా మనకు సంతకం పెట్టిండు. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక మాట ఇచ్చిండు, ఏమని మేము ఇది చేస్తాం పలాంది అని ఒక సంతకం పెట్టిండు. ఫస్ట్ సంతకం రాజశేఖర రెడ్డి వచ్చి ఒక సంతకం పెట్టిండు. ఫస్ట్ ప్రమాణ స్వీకారం కాగానే మనకు ప్రజలకు ఉపయోగపడే ఒక సిగ్నేచర్ ఫస్ట్ పెట్టిండు. ఈయన వచ్చి మామూలుగా ఏదంటే మాకు చెప్పగా మేము అనుకున్నాం మాకు ఇండ్లు వస్తాయి, మాకు ఈ రైతు బంధు ఇవి డబల్ వస్తాయి, ఇంకా 5,000 పెరుగుతున్నది, ఒక తులం బంగారం వస్తుంది, ఈ 2,000 పోయి 4,000 వస్తున్నది. అరే ఇంతకన్నా మంచిది మనకేమున్నది, ఏ పార్టీ వాడైతే ఏముందరో నాయన అని మేమేం చేసినామో పిచ్చోరమే. ఈయనకి ఒకటే చేయకూడదు అల్లి ఇట్లా ఇది చేసి. మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు పార్లమెంట్ ఎలక్షన్లలో అయితే మా తెలంగాణ వరకు మేము నష్టపోయినాం మేము. ఎందుకంటే మీరు నమ్మించి మమ్మల్ని గొంతు కోసారు కదా. మా గొంతు కోసినందుకు మీ గొంతు కోయడానికి మాకు ఒక ఎవరు ఉండాలి, మాకు టీఆర్ఎస్ ఎంపీ ఉంటేనే మాకు మాట్లాడనీకే అవకాశం. మేము మాయసంటలు మాట్లాడనీకి పోతే ఏపో నువ్వు అని అంటారు. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినా పని కాదు. మినిస్టర్ తోటి కలుస్తామా, సీఎం తోటి కలుస్తామా, కలవలేం కదా. ఇప్పుడు ప్రధానమంత్రితో మేము మాట్లాడలేం కదా. మన ఎంపీ అయితేనే ఇటు కరెంటుది మాకు 24 గంటల కరెంట్ వచ్చింది, అది గదే కంపెనీ ఉంటే అదే చెయ్యి. ఇప్పుడు రైతు బంధు ఏం చేస్తున్నావు, రైతు బంధు చేయి. రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చినావు, రైతు 5 లక్షలు ఇచ్చేసే అని అడుగుతాడు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఉన్నాయి, ఇంటింటికి 4 కలెక్షన్. అవి కూడా సరిగ్గా ఇప్పడం లేదు. కరెంట్ అయితే ఇప్పుడు కరెంట్ లేకనే ఈ చెట్ల కింద వచ్చి కూర్చున్నాం మేము. కరెంట్ లేకనే ఈ చెట్ల కింద వచ్చి కూర్చున్నాం, లేకపోతే ఇంట్లో కూర్చుంటే మేము. మేడం మీ పేరండి? నరసింహ అండి. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాను. సో ఎట్లుంది ప్రభుత్వం మారిన తర్వాత ఏమైనా చేంజ్ ఉందా? సో మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేసేస్తా అని చెప్పేసి. నట్టే ఉంది, ఇంతకుముందే బాగుండేది. అంతా ఇంకా బిజినెస్ ఫుల్ నడిచేది, రియల్ ఎస్టేట్ కానీ అది కానీ వ్యవసాయం పని కానీ అంతా బాగానే ఉండదు. ట్రాక్టర్లు కూడా బాగా నడిచేది, ఆటోలు కానీ అన్నీ బాగానే నడిచేది. ఇప్పుడు డల్గా అయిపోయింది మార్కెట్. తేడా ఏమనిపిస్తుంది అంకుల్ మీరు? అనిపిస్తుంది వాళ్ళు అన్నయ్య అమలు చేయలేరు. కొన్ని ఒకటే బస్సు చేశారు, మిగతా చేయలేరు. గ్యాస్ చేయలేరు, మరి ఇంకా అవి భూములు అవి కూడా చేయలేరు. అది పరిస్థితి అయితే ఇప్పుడు ఆందోళనంగా ఉంది మాకు. అన్నీ బాగా చేస్తే బాగానే ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు మేము అనుకుంటున్నాం టీఆర్ఎస్ బాగా వేయాలనుకుంటున్నాం మేము. మీ పేరు? నా పేరు రాము అండి. ఏం చేస్తున్నారు? మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాం. సో ఎట్లుందన్న ప్రజెంట్ గవర్నమెంట్ మార్పు కావాలని చెప్పేసి మార్పును తెచ్చుకున్నారు. మార్పు వచ్చిన తర్వాత ఏ రకంగా మార్పు వచ్చింది అసలు? మార్పు కావాలని గత ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలకు ఎవరెవరికి ఏమేమి సౌకర్యాలు కావాలో అడగకుండానే కేసీఆర్ గారు మరి జనాలకు ఇప్పుడు ప్రభుత్వానికి కానీ నీళ్లు కానీ కరెంటు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ అడగకుండానే ఏది అవసరమో అది చేసిండు. కానీ ఇప్పుడు జనాలు ఒకసారిగా మార్పు కావాలని అంటే మార్పు మొదలైంది. కరెంటు రావడం లేదు, గ్రామాల్లో నీళ్ళు రావడం లేదు, పనులు లేవు, రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయింది, ఎవరు పొలాలు కొనేటోళ్ళు లేరు, అమ్మటోళ్ళు లేరు. ఇదంతా తీవ్ర నష్టం జరిగింది ఇప్పుడు. కాబట్టి
జనాలు మళ్ళీ టీఆర్ఎస్నే కోరుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని కృతనిశ్చయంతో ఉన్నారు ఇక్కడ. సో గతంలో ఎంపీ అభ్యర్థి అంటే రంజిత్ రెడ్డి ఉండే, అతను టీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉండే. సో ఆయన ముఖం చూసి ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా? ఆయన కోర్టు వేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? గతంలో కూడా రంజిత్ రెడ్డిని చూసి ఎవరు వేయలేరు. కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని చూసి టీఆర్ఎస్ చేసే అభివృద్ధి పనులను చూసి జనాలు ఓట్లేయడం జరిగింది. గతంలో ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి తెలంగాణ రాష్ట్రంలో చూసి కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారిని చూసి రంజిత్ రెడ్డిని గెలిపించారు తప్ప రంజిత్ రెడ్డికి ఈ ఊరు కాదు, ఈ ప్రాంతమైన కాదు, ఇక్కడ లోకల్ అయినా కాదు, కేవలం కేసీఆర్ గారిని చూసి రంజిత్ రెడ్డి గెలిచిండు. కాబట్టి రంజిత్ రెడ్డి గారు కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరికే ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మాట్లాడతారా, వాయిస్ రేజ్ చేస్తారా కాసాని జ్ఞానేశ్వర్? ఖచ్చితంగా మాట్లాడతారు. ఆయన గత అనుభవం ఉంది, దాదాపుగా 15-20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. 93 కులాలను ఏకం చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈరోజు ఆయన కేవలం ఏ పదవి లేకున్నా కూడా గత 10 సంవత్సరాలుగా ప్రజాసేవకే అంకితమైన నాయకుడు మన కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఆయన అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు, చేస్తాడు, చేసి నిరూపిస్తాడు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేజర్గా ఇక్కడ? ఇప్పుడైతే మరి 10 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఒక్కసారిగా దాదాపు 5 నెలల నుంచి ఒక బీడువన్న రాష్ట్రంగా ఒక కరువు నెలగా మళ్ళీ ఒక గ్రామాల్లో ట్యాంకర్లు తిరుగుతున్నాయి. కరెంటు లేదు, కరెంటు లేక జనాలు లో వోల్టేజ్ ప్రాబ్లం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఊర్లలో మనకు మళ్ళీ గత 10 సంవత్సరాల ముందు ఎట్లయితే ఉండేనో తెలంగాణ, మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు మొదలైంది.